వెల్కమ్ బ్యాక్. రాముడు నడయాడిన భద్రాద్రి కొత్త శోభను సంతరించుకోనుంది. దక్షిణ అయోధ్య భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. టెంపుల్ సిటీగా భద్రాద్రి రామాలయం పనులు వేగంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన భూసేకరణకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో భద్రాద్రి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. భూసేకరణ కోసం ప్రభుత్వం 34 కోట్లు విడుదల చేసింది. ఇక భద్రాద్రి రామయ్య టెంపుల్ సిటీపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పేరుగాంచిన భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయానికి నూతన శోభ సంతరించుకోనుంది. సీతారాముల కళ్యాణ వేదికగా కొత్త సొగసును దిద్దుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, భద్రాచలం దేవాలయ నూతన నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, భూసేకరణ ఎలా చేపట్టబోతున్నారనే దానిపైన 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయానికి నూతన శోభ సంతరించుకోనుంది. శ్రీరామ నవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి పూనుకుంది. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూసేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి ఆలయ భూసేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో 34 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రామనవమి సందర్భంగా దక్షిణ అయోధ్య టెంపుల్ సిటీకి అడుగులు పడుతున్నాయి. భారతదేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ సమస్యను ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపారు. భూసేకరణ అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణ అయోధ్యగా భద్రాద్రి ఆలయ కీర్తి ధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాడవీధుల విస్తరణ, ఇతర పనుల కోసం ప్రభుత్వం ఇటీవలే 80 కోట్ల నిధులు మంజూరు చేసింది. మాడవీధుల విస్తరణలో భాగంగా ఇళ్లు, భూముల కోల్పోతున్న వారిని రెవెన్యూ, దేవస్థానం అధికారులు గుర్తించారు. నిర్వాసితులకు అధికారులు పరిహారం అందించనున్నారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి శ్రీరామ నవమి వేడుకలకు ఆలయ ఈవో రమాదేవి, ఆలయ పండితులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందించారు. శ్రీరామ నవమి రోజు సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన జరిపించేలా సన్నాహాలు చేస్తున్నారు. భూసేకరణ పనులు పూర్తి చేస్తే భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని, భద్రాద్రి ఆలయం భక్తులతో మరింత శోభిల్లనుందని ఆలయ ఈవో భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఆలయ ఈవో రమాదేవితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయం నూతన పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పనుల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించినటువంటి భూసేకరణ ఎలా కొనసాగుతుంది, మాస్టర్ ప్లాన్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారో అడిగి తెలుసుకునేందుకు భద్రాచలం ఈవో ఉన్నారు. మేడం, ఇప్పటికే భద్రాచల దేవాలయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిస్తుంది. పలు నమూనాలు కూడా పరిశీలన చేసింది. ఇప్పటికి భూసేకరణకు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఎంతమంది భూసేకరణలో అంటే భూమి కోల్పోతున్నారు, వాళ్ళకి ఎలాంటి పరిహారం ఇస్తున్నారు? దీనికి రెవెన్యూకి సంబంధించి మాడవీధుల విస్తరణ అనేది చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. సీఎం గారు వెంటనే చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా చక్కగా ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో ల్యాండ్ అక్విజిషన్ ఉన్నారో అది ఆల్మోస్ట్ ప్రక్రియ పూర్తి చేశారు. దానికి సంబంధించిన పేమెంట్ కూడా రిలీజ్ అయింది. వెంటనే పనులు ప్రారంభమవుతాయి. దాంట్లో 70 హౌసెస్ మనకు అందులో ఉన్నాయి. 70 మందికి పోతుంది అనమాట. అంటే ఇప్పుడు సీఎం గారు 6వ తారీఖు వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా పరిహారం అందించే అవకాశం ఉంటుందా? ఎలాంటి అది రెవెన్యూకు సంబంధించినటువంటి విషయం కలెక్టర్ గారు నివేదిస్తారు. కాబట్టి మనకు తెలిసి ఖచ్చితంగా ఇది అతి త్వరలోనే, అంటే నాకు తెలిసి ఇమ్మీడియట్గా జరిగే అవకాశం అయితే చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు ఒకవైపు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతూ, అదేవిధంగా ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం కల్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్యాకేజీని కూడా ప్రకటించింది. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ జరిగితే భద్రాచలం అయోధ్య దక్షిణ అయోధ్యగా పేరుగాంచుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతులు ఏర్పాటు చేస్తామని కూడా ఇవో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం. ఎన్నో ఏళ్ల నుంచి దేవాలయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని చిరు వ్యాపారులు తెలిపారు. రాములవారి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కానీ చిరు వ్యాపారుల జీవన ఉపాధిని కూడా ప్రభుత్వం గుర్తించాలని వాపోతున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం సహకరించాలని వ్యాపారులు కోరుతున్నారు. గత 20-30 సంవత్సరాల నుంచి ఈ షాపుల మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నాం.
ఇదే షాపుల్లో వెనక సైడు అద్దెకుంటూ ఇక్కడే చదువులు కానీ జీవనోపాధిని అన్ని రకాలుగా ఇలాగే వెల్లబిస్తున్నాం. ఆ రామయ్య తండ్రిని నమ్ముకుంటూ ఇక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తున్నాం. ఇది గుడి డెవలప్మెంట్ అవ్వడానికి 100కి 200% మేము మనస్ఫూర్తిగా సహకరిస్తున్నామండి. అందులో ఏ డౌటు లేదు. కానీ ఈ మాడవీధి డెవలప్మెంట్ విషయంలో నేను షాపులు నష్టపోతున్నాను. ఫస్ట్ మా ప్రాబ్లం అంటే మాకు నష్టపరిహారంగా ఈ నష్టపోయిన నష్టాలకి షాపులు కోల్పోతున్నందుకు షాపులు ఏర్పాటు చేయాలనేది. భూసేకరణలో భాగంగా తొలగించాల్సిన నిర్మాణాలను అధికారులు గుర్తించారు. దాదాపు 43 వ్యాపార కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిని త్వరలోనే తొలగించనున్నారు. భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయంలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అయితే మనం చూస్తున్నటువంటి మడవీధిలో ఉన్నటువంటి ఈ ఇల్లులు మొత్తం కూడా పూర్తిగా మాస్టర్ ప్లాన్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. వీరు నిర్వాసితులుగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన వారందరూ కూడా దాదాపుగా 43 మందికి సంబంధించిన ఇల్లు 43 ఇల్లులు 73 మందికి సంబంధించిగా గుర్తించారు. వీరికి నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎవరైతే యజమానులు ఉన్నారో ఇంటి యజమానులు అందరితో కూడా ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. దేవాలయానికి సంబంధించిన నవ నిర్మాణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున 2కు సంబంధించిన మాస్టర్ ప్లాన్లకు సంబంధించి కావచ్చు, దీనికి ఏదైతే ఉందో ఆ ప్లాన్లు అన్నింటిని కూడా పరిశీలనలో కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా నవనిర్మాణ పనులు చాలా వేగవంతంగా నిర్వహించాలని అందుకు సంబంధించినటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి మడవీధులలో ఉన్నటువంటి నిర్మాణాల తొలగింపు అనేది కొంత ఆందోళన కలిగిస్తుందని స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ మడవీధులలో చిరు వ్యాపారాలు జీవిస్తూ దేవాలయం మీద తమ జీవితాలను కొనసాగిస్తారని స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ భద్రాచలం.